back to my channel. Exams are over, summer vacation start అయిపోయింది. సో నేను మా ఫ్రెండ్స్ ఒక ఛాలెంజ్ లాంటిది తీసుకున్నాము, 20 days and 20 యూనిక్ డిషెస్ అని చెప్పి. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఒక సింపుల్ ఫ్రెంచ్ టోస్ట్ చేద్దాం అనుకొని. సో ఇవి ఇంగ్రీడియంట్స్ మనకి. ఫస్ట్ కావాల్సినవి ఎగ్స్, సాల్ట్ టు టేస్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పిరి పిరి మసాలా అండ్ ఆరిగానో, బటర్ అండ్ బ్రెడ్. సో ఫస్ట్ అయితే మనం బేస్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 eggs క్రాక్ చేసుకోవాలి. సో 2 eggs క్రాక్ చేసుకొని షెల్స్ పక్కన పెట్టేసుకుంటే మనం సెకండ్ ఎగ్ క్రాక్ చేసుకుందాం, స్టార్ట్ చేసుకోవాలి. సో క్రాక్ అయిపోయినాక మనము స్పూన్ తీసుకొని టేస్ట్కి పట్టినట్టు సాల్ట్, మీకు ఎంతైనా వేసుకోండి సాల్ట్. సో దాని తర్వాత చిల్లీ పౌడర్ మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో నెక్స్ట్ టర్మరిక్ కొంచెం వేసుకోండి, టర్మరిక్ ఎక్కువ వద్దు, ఉట్టి కలర్ ఇవ్వండి. సో నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్. సో చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం వేసుకోండి, కారం వస్తుంది. పిరి పిరి మసాలా. సో పిరి పిరి మసాలా కొంచెం ఎక్కువ వద్దు, ఇవన్నీ స్పైసెస్ ఎక్కువ అయిపోతాయి. సో వేసుకున్నాక ఇవన్నీ అయిపోయినాక మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మనం మిక్స్ చేసేసుకున్నాక మొత్తం అంతా ఫైనల్ ప్రోడక్ట్ ఇలా వచ్చినాక మనం ఇది పక్కనకి సెట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మన ఫ్రెంచ్ టోస్ట్కి కావాల్సిన బ్రెడ్ తీసుకోవాలి. సో మనం ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాక ఏం చేస్తామంటే, సో బ్రెడ్ మొత్తం తీసుకున్నాక మనం నైఫ్ తీసుకొని బ్రెడ్వి ఎడ్జెస్ అంతే కట్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ తర్వాత ఏదైనా చేసుకోవచ్చు, మీకు ఏం కావాలంటే ఎడ్జెస్తో మిగిలిన ఎగ్ వాష్లో వాష్ చేసేసుకొని వేసుకోవచ్చు, మిగిలితే ఎగ్ మిక్చర్. సో ఇలా బ్రెడ్స్ స్లైసెస్ సైడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. మీకు తిన్నుగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం బ్రెడ్ ఎక్కువ కావాలి. సో ఇది మనం ఇలా కట్ చేసేసుకున్నాము. సో కట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్స్ని పక్కన పెట్టుకొని, సో ఇప్పుడు మనం ఏముంది కలుపుకున్నామో బ్యాటర్ ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఒక్కసారి విస్క్ చేసుకొని, సో ఏమి లంప్స్ లాంటివి పైన యోక్స్ లాంటివి కనిపించకుండా విస్క్ చేసుకొని మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి. సో పెట్టుకున్నాక ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకొని ఇలా డిప్ చేయాలి. ఓకే, సో డిప్ చేసి ఎక్సెస్ మొత్తం ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో అదే మిగిలిన మూడిటికి ఇలాగే చేసుకోవాలి. సో డిప్ చేసుకొని ఒకటి పైన ఒకటి స్టాండ్ చేసి, మీరు సైడ్స్ కూడా డిప్ చేసుకోండి, లేకపోతే మీకు ఆ లోపలకి ఎగ్ అని తెల్లదు. సో పక్కన స్టాండ్ చేసుకుంటే ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. సో ఇది అయిపోయినాక మనకి మిగిలిన ఎగ్ ఉన్నప్పుడు మనవి కట్ చేసుకున్న బ్రెడ్ అని చెప్పి అన్నీ వేసి వాటిల్లో కాసేపు నానబెడితే ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు తర్వాత. సో 1 by 1 కోటింగ్ ఇచ్చేసి ఇక్కడ పక్కన పెట్టేసుకోవడమే. సో మొత్తం కోటింగ్ అయిపోయినప్పుడు ఎగ్ వాష్ మొత్తం అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము స్టవ్ దగ్గరికి తీసుకుంటాం. సో మనం మనం డిప్ చేసుకున్న ఎగ్ ఈ క్రమ్స్ తీసుకొని మనము పాన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో పాన్ దగ్గరికి వెళ్ళినాక పాన్ ఆన్ అది వేడెక్కే లోపల మనం బటర్ తీసుకోవాలి. సో బటర్ తెచ్చేసుకొని, సో పాన్ హీట్ అయ్యేంత వరకు మీరు కొంచెం ఇవి సోక్ అయ్యేటట్టు అన్నిటికి అంటుకున్నట్టు మంచిగా వాష్ అయినట్టు చూడాలి.
సో లైక్ మీకు పాన్ ఎప్పుడు హీట్ అయింది అనిపించినప్పుడు యూ కెన్ టేక్ సమ్ బటర్, కొంచెం బటర్, అంత ఎక్కువ వద్దు, లైక్ లైట్. అదిగోండి మీకు పాన్ మీద బటర్ ఇలా రాసేసుకుంటే సింపుల్ అయిపోతుంది. సో మనము ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందాక ఎగ్లో పెట్టిన బ్రెడ్ తీసుకొని 2 స్లైసెస్, అండ్ మీ ప్యాన్లో ఎన్ని స్లైసెస్ పడితే అన్ని స్లైసెస్ తీసుకొని వేసుకోవాలి. సో వీటిపైన ఏం చేస్తాము, మనం కొంచెం బటర్ వేస్తాము. సో లైక్ ఇటువైపు క్రిస్పీ వస్తుంది, అటువైపు క్రిస్పీ వస్తుంది. సో బటర్ ఈ 2 వైపులు ఇలా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసుకున్నాక ఇది మీరు బెస్ట్ మీది అట్లవాడు ఉంటుంది కదా, వాటితో డిప్ తీసుకోకుండా మీరు ఫోర్క్తో తీసుకుంటే బెటర్. సో లైక్ మీరు ఎప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. సో మీకు అది పర్ఫెక్ట్ అన్నప్పుడు మీరు ఆపేసుకోవచ్చు. సో లైక్ మీకు ఆ మాడే స్మెల్ వచ్చినప్పుడు డిప్ తీసేసి సో యూ కెన్ ఫ్లిప్ ఇట్ ఓవర్. ఫ్లిప్ చేసేసుకున్నాక మీకు మొత్తం అది వెళ్ళిపోతుంది, బ్రెడ్ మొత్తం మంచిగా వస్తుంది. సో ఇవి అవే లోపల మనం ఇంకా కొంచెం తీసుకొని, సో లైక్ బటర్ కొంచెం తీసుకొని సైడ్లో వేసుకుంటే మీరు బటర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. బటర్ తక్కువ వేసుకుంటే బెటర్. సో లైక్ మనం సైడ్స్ తీసుకున్నాం కూడా, అండ్ ఆ సైడ్ మీద వేసుకోవచ్చు. సైడ్స్ వేపుకోవడానికి మనకు ఒక కావాలి. సో ఇది మన ఫైనల్ రిజల్ట్ ఫ్రెంచ్ టోస్ట్ది. సో టోస్ట్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఒక టేస్ట్ చేద్దాము. సో లైక్ బాగుండదు. ఇట్స్ నైస్, బాగుంది.